మీకు తెలుసా, అక్రమంగా అమెరికాలో ఉన్న వలసదారులు అంటే అన్డాక్యుమెంట్ ఇమిగ్రెంట్స్ అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఎంతగా సహాయపడుతున్నారని అమెరికన్ కమ్యూనిటీ సర్వే 2022 ప్రకారం వలసదారులు అంటే ఇమిగ్రెంట్స్ మొత్తము $382.9 బిలియన్ ఫెడరల్ ట్యాక్స్ రూపంలో మనం కట్టాం, మరియు $196.3 బిలియన్ స్టేట్ అండ్ లోకల్ ట్యాక్స్ రూపంలో ఇమిగ్రెంట్స్ యుఎస్ గవర్నమెంట్ కి కట్టారు. ITIN అంటే ఇండివిజువల్ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ద్వారా పన్నులు చెల్లించిన అక్రమ వలసదారులు సుమారు $59.4 బిలియన్ ఫెడరల్ ట్యాక్స్ రూపంలో కట్టారు. అలానే $13.6 బిలియన్ స్టేట్ మరియు లోకల్ ట్యాక్స్ కి చెల్లించారు. అంతేకాకుండా ఈ వలసదారులు అంటే మనం ఇమిగ్రెంట్స్ 2022లో కింద సామాజిక భద్రతా పథకాలకు భారీ మొత్తంలో పన్నులు చెల్లించాం. దానిలో $25.7 బిలియన్ సోషల్ సెక్యూరిటీ ట్యాక్సెస్ రూపంలో మనం కట్టాం. అలానే $6.4 బిలియన్ మెడికేర్ ట్యాక్సెస్ రూపంలో కట్టాం. $1.8 బిలియన్ నిరుద్యోగ బీమా పన్నుల రూపంలో ఇమిగ్రెంట్స్ యుఎస్ గవర్నమెంట్ కి కట్టిన అమౌంట్. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎంత ట్యాక్స్ రూపంలో కట్టినా ఆ బెనిఫిట్స్ మనం ఎప్పుడే కానీ ఎలిజిబుల్ కాలేదు, అయినా మనం ట్యాక్స్ రూపంలో యుఎస్ గవర్నమెంట్ కి కడుతున్నాం. అంటే వారంతా అమెరికాకు ఆర్థికంగా సహాయపడుతున్నారు, కానీ వీరి కోసం ఎటువంటి భద్రత అనేది లేదు. ఐఎమ్ నాట్ హియర్ టు సపోర్ట్ ఎనీ అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్ హియర్. ఐఎమ్ హియర్ టు స్టేట్ ద ట్రూత్, నథింగ్ బట్ ద ట్రూత్. థ్యాంక్ యూ.